హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా బాబాయ్ బాబు బారసాల ఫంక్షన్ ముందు రోజు మేము కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తున్నాము. మేము నెయ్యలు ఇంకా లాడూలు ప్యాక్ చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బస్సులో బొబ్బిలికి స్టార్ట్ అయ్యారు. మధ్యన బస్ ఆపుతూ అందరినీ పిక్ చేసుకున్నారు. బొబ్బిలి చాలా లాంగ్ జర్నీ కదా ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని నేను వెళ్ళలేదు. ఎర్లీగా వెళ్ళాలని మమ్మీ వాళ్ళు 5:30కే స్టార్ట్ అయిపోయారు. లాంగ్ జర్నీ కదా, అందుకే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇక 10:30కి బొబ్బిలి రీచ్ అయిపోయారు. మమ్మీ వాళ్ళు ఫేమస్ టెంపుల్ అయిన వేణుగోపాల టెంపుల్కి వెళ్ళారు. ఈ టెంపుల్ని 200 ఇయర్స్ ముందు కట్టారు. ఇంకా దీనికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర వినండి. బ్రిటిష్ వారు విజయనగరం రాజులకు పన్ను కట్టమంటే వాళ్ళు దానికి అంగీకరించదు. దీంతో బ్రిటిష్ వాళ్ళు యుద్ధంకి దిగి టెంపుల్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తున్నారు. అందుకే గ్రామస్తులు ఈ విగ్రహాలను కాపాడుకోవాలని బట్టలో చుట్టి వెళ్తున్నారు. అది చూసిన బ్రిటిష్ వాళ్ళు ఇది ఏమిటి అంటే ఇది ఒక జబ్బు మనిషి అని చెబుతారు. కదిలిక లేదేంటి, అసలు మనిషేనా అని అడుగుతారు. అప్పుడు స్వామి జబ్బు పట్టిన మనిషిలాగా అని సౌండ్స్ చేశారు. మమ్మీ వాళ్ళందరూ కలిసి అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నారు. తరువాత ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు. ఇక బారసాల ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. బారసాల ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఆ బాబు పేరు అగస్త్య అని పెట్టారు. ఈ పేరు వింతగా అనిపించిందా? ఇది ఒక ముని పేరు, అగస్త్య మహాముని. తరువాత భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంద్రధనస్సులో 7 రంగులు, బ్రహ్మ సృష్టిలో 7 వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు నిప్పు ఓ అద్భుతం, స్వరాలు 7, సముద్రాలేడు, ఎంకన్న సామి కొండలు 7, పెళ్ళికి వేసే అడుగులు 7. మమ్మీ వాళ్ళు చేసిన ఈ ఫన్ రీల్ బాగుందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అది క్లిక్ చేసాక ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోండి.